ఆపరేషన్ సింధూర్లో స్కై స్ట్రైకర్స్ దుమ్ములేపాయి. పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ సరికొత్త అస్త్రాన్ని ప్రదర్శించింది. రాడార్కు చిక్కకుండా ఖచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇజ్రాయెల్ సహకారంతో బెంగళూరులో సెల్ఫ్ కంట్రోల్ డ్రోన్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది శత్రు లక్ష్యాలను గుర్తించి ఖచ్చితంగా చేయగలదు. స్కై స్ట్రైకర్స్ డ్రోన్లు ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించాయి. ఈ డ్రోన్లు బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, ఇజ్రాయెల్కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్త సహకారంతో తయారు చేశారు. వీటిని కామికేజ్ డ్రోన్లు అని కూడా పిలుస్తారు. ఇవి శత్రు లక్ష్యాలను గుర్తించి ఖచ్చితంగా దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇది క్షిపణిలాగా దాడి చేస్తాయి. దాడి చేసే లక్ష్యాన్ని గుర్తించి సెల్ఫ్ కంట్రోల్ ద్వారా గురి చూసి కొడతాయి. ఈ డ్రోన్లు 100 కిలోమీటర్ల పరిధిలో పనిచేయగలగడంతో పాటు ఇది సుదీర్ఘ లక్ష్యాలను కూడా ఛేదించగలదు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ డ్రోన్లు ప్రయాణించగలవు. 2 గంటల వరకు గాలిలో ఉండగల ఈ డ్రోన్లు లక్ష్యాన్ని గుర్తించే వరకు గాల్లోనే చక్కర్లు కొడతాయి. ఇవి తక్కువ ఎత్తులో ఎగరటం వల్ల శత్రు రాడార్ సిస్టంలకు గుర్తించడం కష్టమవుతుంది. దీంతో ఇవి సులభంగా తమ లక్ష్యాలను పూర్తి చేయగలవు. సాంప్రదాయ క్షిపణులతో పోలిస్తే స్కై స్ట్రైకర్ డ్రోన్లు తక్కువ ఖర్చుతో అధిక ప్రభావాన్ని చూపుతాయి. పాక్లో 9 ఉగ్రవాద కేంద్రాలపై ఇవి ఖచ్చితమైన దాడులను చేశాయి. ఈ డ్రోన్లు ఉగ్రవాద సంస్థల బేస్ క్యాంప్లను ధ్వంసం చేశాయి. ఈ డ్రోన్లు రాత్రి సమయంలోనూ ఖచ్చితమైన దాడులు చేస్తాయని తెలుస్తోంది. 2021లో భారత సైన్యం అత్యవసర కొనుగోలు ఆర్డర్ ద్వారా 100 స్కై స్ట్రైకర్ డ్రోన్లను సేకరించింది.